హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించిన పేపర్ అయితే చూద్దామండి. ఇది ప్రీవియస్ పేపర్ అన్నమాట. దీంట్లో నుంచి మళ్ళీ బిట్స్ అనేవి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఇచ్చారు, మళ్ళీ రిపీట్ అవుతూ ఆ సెక్షన్లో వచ్చిన బిట్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దామండి. అదే విధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మరింత మందికి షేర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ బిట్ అండి, ఒక పద్యం ఇచ్చి పద్యానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. మీరేమో గింజ చూడ మీద నల్లగా నుండు, కొరికి చూడలోన జురుకుమనును, సజ్జనులగు వారి సారమిట్లుండురా విశ్వదామిరామ వినురవేమ. పై పద్యంలో సజ్జనులను దేంతో పోల్చాడు? మిరెము గింజ అంటే మిరియపు గింజతో పోల్చాడండి. పై పద్యంలో సజ్జనుని మిరియము గింజ అంటే మిరియపు గింజ, మిరియాలతో పోల్చడం జరిగింది సజ్జనుని. నెక్స్ట్ మళ్ళీ పద్యం ఇచ్చి పద్యానికి సంబంధించి సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది అనేసి, సజ్జనుల స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి అడిగారు. సజ్జనుల వారి సారమిట్లుండురా, లోన కొరికి చూడ లోన జురుక్కుమంచు. ఆ సజ్జనుల యొక్క సారం ఎలా ఉంటుంది అంటే మేధా సంపత్తితో ఉంటుంది. ఏ విధంగా? లోన చురుకు అంటే ఇప్పుడు మిరపగింజని చూస్తే నల్లగా ఉంటుంది, కానీ మిరపగింజని కొరికి చూస్తే దానిలో ఉండే సారం ఏంటో మనకు తెలుస్తుంది, దాని యొక్క మంట ఏంటో తెలుస్తుంది. అలాగే సజ్జనులు కూడా అంత చురుగ్గా ఉంటారు, మేధా సంపత్తితో ఉంటారు అనేసి ఈ పద్యం చెప్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఒక గద్యం ఇచ్చి గద్యానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. తనికెళ్ళ భరణి పూర్తి పేరు తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. వీరు హైదరాబాద్లో జన్మించారు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి రామలింగేశ్వరరావు. అగ్గిపుల్ల, ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి మొదలైన కవితా సంపుటాలు. అద్దెకొంప, చల్చల్ గుర్రం, కొక్కొరకో మొదలైన నాటకాలను రచించారు. సభాష్రా శంకర, ఆటగదర శివ మకుటంతో రాసిన భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చాయి. భరణి గారు రాసిన భక్తి గీతాల మకుటం ఇది. భరణి గారు రాసిన భక్తి గీతాల మకుటం ఏది అంటే ఇక్కడే ఉందండి. సభాష్రా శంకర, ఆటగదర శివ. ఈ రెండు, సభాష్రా శంకర, ఆటగదర శివ. ఆప్షన్ 2 అండి. అతను రాసిన మకుటం ఏ మకుటంతో రాశారంటే ఇలాంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ అనేది మీరు ప్యాసేజ్ని ఒక టూ టైమ్స్ ఒక నీట్గా చదువుకున్నారంటే ఆన్సర్ అనేది ఈజీగా పెట్టచ్చు. తనికెళ్ళ భరణి గారి రచన కానిది అన్నాడండి. అద్దెకొంప, చల్చల్ గుర్రం, గృహప్రవేశం, కొక్కొరకో. అక్కడ అతని యొక్క రచనలు ఇచ్చాడండి. అద్దెకొంప, చల్చల్ గుర్రం, కొక్కొరకో అతని యొక్క నాటకాలలో ఉన్నాయి. అతని యొక్క రచన కానిది ఏది అంటే గృహప్రవేశము అనేది అతని యొక్క రచన కాదు. ఆప్షన్ 3. నెక్స్ట్, తేనెల తేటల మాటలతో గేయ రచయిత. తేనెల తేటల మాటలతో అని ఆ గేయాన్ని రాసింది ఎవరు? తేనెల తేటల మాటలతో గేయ రచయిత వచ్చేసి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఇది 6th క్లాస్లో ఉందనుకుంటానండి. నెక్స్ట్, సాల్వము అను పదానికి అర్థము. సాల్వము అనే పదానికి అర్థము, సాల్వము అంటే డేగ అనేసి అర్థం అండి, డేగ. నెక్స్ట్, పత్రికా పదానికి పర్యాయ పదాలు. ప్రతీక అనే పదానికి పర్యాయ పదాలు. ప్రతీక అంటే చిహ్నము మరియు గుర్తు, ముద్ర. దీన్ని ప్రతీక అనేసి అంటారు. నెక్స్ట్, దరి పదానికి ప్రకృతి పదం. దరి అనేది వికృతి పదము, దానికి ప్రకృతి పదం రాయమన్నాడు. దరి అంటే తీరం అండి, తీరము. దరి అంటే తీరము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, దరి, తీరము. నెక్స్ట్, పక్షి, మబ్బు, బాణం పదాలు, దీనికి నానార్థాలు. పక్షి, మబ్బు, బాణం అనే పదాలు, దీనికి నానార్థాలు. విహంగము అనే దానికి పక్షి, మబ్బు,
బాణం అనే పదాలు నానార్థాలుగా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది. పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది. ఇక్కడ జాతీయాన్ని గుర్తించమన్నాడు. కన్నుల పండుగ అనేది జాతీయం అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. జీవికి పుట్టింది కానీ చలనం లేదు, ఏమిటది? జీవికి పుట్టింది కానీ చలనం లేదు, ఏమిటి అది అంటే గుడ్డండి, గుడ్డు. జీవికి పుట్టింది అంటే కోడి పుట్టింది కానీ అది నడవలేదు, ఏంటి అది అంటే గుడ్డు. కానీ అన్న పదం ఏ భాషా భాగం? కానీ అన్న పదం ఏ భాషా భాగం? అవ్యయం అండి. కానీ అనే పదము అవ్యయం. నెక్స్ట్, అందు నన్ ప్రత్యయాలు ఏ విభక్తికి చెందుతాయి? అందు నన్ అనే ప్రత్యయాలు సప్తమి విభక్తికి చెందుతాయి. విభక్తుల నుంచి కన్ఫామ్గా ఒక బిట్ అనేది వస్తుంది. మొత్తం 8 అయితే ఉన్నాయి. ఆ 8 విభక్తులు అనేది ఒకసారి చదవండి. కళాకారుడు పదానికి శ్రీవాచక పదం. కళాకారుడు అనే పదానికి శ్రీవాచక పదము అంటే లింగాన్ని మార్చమన్నాడు. కళాకారిణి. శ్రీవాచక పదము కళాకారిణి. నెక్స్ట్, పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము? పూర్ణ విరామ చిహ్నం అంటే ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంచుతాము అంటే వాక్యం చివరలో. వాక్యం కొనసాగుతున్నప్పుడు ఉంచేది కామ. వాక్యం మధ్యలో ఉంది కామ. వాక్యం కొనసాగుతున్నప్పుడు సెమికాలన్. వాక్యం మొదటిలో ఎలాంటి చిహ్నాన్ని ఉంచరు. వాక్యం పూర్తయిన తర్వాత వాక్యం చివరలో ఉంచేది పూర్ణ విరామ చిహ్నం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వాణిలో నిత్య ఏకవచనం. ఎప్పుడైనా కూడా నిత్య ఏకవచనం ఏది అనేసి అడిగాడండి. నిత్య ఏకవచనం వచ్చేసి ఇత్తడి. ఇత్తడి. నిత్య ఏకవచనము ఇత్తడి. నిత్య బహువచనం అడుగుంటే వడ్లు. స్ ప్లస్ తు ప్లస్ యు ప్లస్ వు ఏమవుతుందంటే స్క్యూ. స్క్యూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. స్ దానికి తావత్తు, మళ్ళీ దానికి యావత్తు. సు అనేది పలికింది, అదేమవుతుందంటే స్. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను ఏమంటారంటే మూర్ధన్యాలు. మూర్ధన్యాలు అంటారండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. మాక్ టెస్ట్లో కూడా ఈ బిట్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్, సీతమ్మ పదంలోని సంధి. సీతమ్మ పదంలోని సంధి. సీత ప్లస్ అమ్మ. సీత ప్లస్ అమ్మ. సీతమ్మ. ఇది వచ్చేసి అత్వ సంధి. అంటే ఇక్కడ వచ్చేసి ఆ అనే అచ్చు పరమయ్యింది. అకారానికి అచ్చు పరమైనప్పుడు అది అత్వ సంధి అవుతుంది. అదే విధంగా ఇకారానికి అచ్చు పరమైతే ఇత్వ సంధి అవుతుంది. అదే విధంగా ఉత్కారానికి అచ్చు పరమైతే ఉత్వ సంధి అవుతుంది. ఎడాగమ సంధి ఆగమంగా యా అనేది వస్తే అది ఎడాగమ సంధి అవుతుంది. కవీశ్వరుడు పదాన్ని విడదీయండి. కవి ప్లస్ ఈశ్వరుడు. కవీశ్వరుడు. ఇది ఏ సంధి అవుతుందంటే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్, షష్ఠీ తత్పురుష సమాసం వర్తించే పదం. షష్ఠీ తత్పురుష సమాసం వర్తించే పదము. షష్ఠీ తత్పురుష సమాసం వర్తించే పదం ఏది అంటే తల్లిదండ్రులు అనేది ద్వంద్వ సమాసం అండి. చతుర్వేదాలు 4 అను సంఖ్య గల వేదాలు. ఇది వచ్చేసి ద్వంద్వ సమాసం. 4 సంఖ్య గల వేదాలు. ఇది వచ్చేసి ద్విగు సమాసం. విద్యాధనము. విద్య చేత ధనము. ఇది వచ్చేసి తల్లి మనసు. తల్లి యొక్క మనసు. ఇది వచ్చేసి షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్, 3 లఘువులు ఏ గణము? 3 లఘువులు ఉండే గణం ఏది అనేసి అడిగాడండి. 3 లఘువులు ఉండే గణము నగనము. నెక్స్ట్, మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం. పై పదాలలో ఉన్న అలంకారం. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం. పై పదంలో ఉన్న ఏంటి అంటే అంత్యానుప్రాసం అండి. అంత్యానుప్రాసము ఇక్కడ సేమ్ వచ్చాయండి. నేర్చు, కూర్చు, కున్నాము ఇలాంటి అలంకారాన్ని అంత్యానుప్రాస అలంకారము అనేసి అంటారు.
నెక్స్ట్ నిండు నూరేళ్ళు వర్ధిల్లు. ఇది ఏ వాక్యము? నిండు నూరేళ్ళు వర్ధిల్లు. ఇది ఆశీర్వాదక వాక్యము. ఆశీర్వదిస్తున్నాడండి. ఇది ఆశీర్వాదక వాక్యము. నెక్స్ట్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి సంవత్సరము ఆగస్టు 29వ తేదీన జరుపుకుంటారు. ఆగస్టు 29న స్పోర్ట్స్ డే కూడా చేసుకుంటారండి. స్పోర్ట్స్ డే అండ్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రెండు ఒకటే రోజు. నెక్స్ట్ లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. భాష ఆలోచనకు ఆకృతి అన్న మహాశయుడు. భాష ఆలోచనకు ఆకృతి అన్న మహాశయుడు వచ్చేసి జాన్సన్. జాన్సన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది. వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది ఒకటైతే ప్రయోజనమైనవి 3 ఉంటాయి. చూడండి, విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు. వ్యాకరణ బోధన ద్వారా విరామ చిహ్నాల యొక్క వినియోగాన్ని తెలుసుకోవచ్చండి. వ్యాకరణ చిహ్నాలు ఎప్పుడెప్పుడు ఉపయోగించవచ్చని. నెక్స్ట్ వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలను తెలుసుకుంటారు. వాక్యంలో ఆ పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పదాలను అర్థాలకు సందర్భాలను బట్టి గ్రహిస్తారు. వ్యాకరణ బోధన ద్వారా ఆ పదాలకున్న అర్థాలని వాటి సందర్భాన్ని బట్టి గ్రహించవచ్చు. భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. వ్యాకరణ బోధన ద్వారా భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు అని చెప్పారు. ఇది దాని యొక్క ప్రయోజనం కానిది ఏది అంటే భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవ్వడం దాని యొక్క వ్యాకరణ యొక్క లక్షణాలు కావు. అయినవి ఏంటి అంటే విరామ చిహ్నాల వినియోగం తెలుసుకుంటారు. అదేవిధంగా వాక్యంలో పదాల మధ్య సంబంధాలు తెలుసుకోవచ్చు. పదాల అర్థాలను సందర్భానుసారంగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది. క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది. సాధనా పరీక్షలు మనోవైజ్ఞానిక పరీక్షలు కావండి. మనోవైజ్ఞానిక పరీక్షలు కానిది సాధనా పరీక్ష. మనోవైజ్ఞానిక పరీక్షలు అంటే సైకలాజికల్ టెస్ట్లు ఏవంటే ప్రజ్ఞా పరీక్షలు, మూర్తమత్వ పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు. ఇవన్నీ సైకలాజికల్ టెస్ట్లు. కానిది ఏది అంటే సాధనా పరీక్ష. నెక్స్ట్ బోధనా సోపానాల్లో మొదటిది. బోధనా సోపానాల్లో మొదటిది వచ్చేసి ఉన్మికీకరణం అండి. ఉన్మికీకరణము విద్యార్థుల్ని, ఎక్కడో ఉన్న విద్యార్థుల్ని మన లెసన్ వైపు తిప్పుకోవడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే పద్ధతి ఏది అంటే ఉన్మికీకరణం అండి. నెక్స్ట్ విస్తార పఠనానికి ఉపయోగపడేది. విస్తార పఠనానికి ఉపయోగపడేది ఉపవాచకాలు. ఉపవాచకాలు నాన్ డీటెయిల్స్ బుక్స్ అనేవి విస్తార పఠనానికి ఉపయోగపడతాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఇవి తెలుగు అండ్ తెలుగు మెథడాలజీకి సంబంధించి 30 బిట్స్ అండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.